సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2022 జిఎస్ పార్ట్ అయిపోయింది. ఈ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మొన్నే రిలీజ్ అయ్యాయి కదా. జనరల్ కట్ ఆఫ్ 87.54. అదే దగ్గరలో ఈసారి కూడా కట్ ఆఫ్ ఉండొచ్చు. జనరల్ కట్ ఆఫ్ 90 కనుక జనరల్ కేటగిరీ వాళ్ళు అనుకుంటే సేఫ్ జోన్ అనుకోవచ్చు. మీకు 200కి 90 వస్తుంటే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. దాదాపు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దగ్గరలోనే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను పేపర్ చూసిన తర్వాత. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 80.14. ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్లో ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. ఓబీసీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 84.85. ఈసారి ఆల్మోస్ట్ 85-86 ఉంటుంది ఓబీసీ కట్ ఆఫ్. అంటే జనరల్ కట్ ఆఫ్కి 2 మార్క్స్ తక్కువ ఉంటుంది ఓబీసీ కట్ ఆఫ్. ఎస్సీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 75.41. సేమ్ 75-76 వస్తే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఈ సంవత్సరం ప్రిపరేషన్ సేఫ్గా మెయిన్స్కి స్టార్ట్ చేయొచ్చు. ఎస్టీ కట్ ఆఫ్ 70.71. సిమిలర్గా అదే కట్ ఆఫ్లు ఉంటాయి. అంటే దాదాపు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు ఈ సంవత్సరం మెయింటైన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ కన్నా 2 మార్క్స్ ఎక్కువ ఉంటే కంప్లీట్ సేఫ్ జోన్ అనుకోండి. జనరల్ కట్ ఆఫ్ 90 ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం పెరగవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 80 ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది ఈడబ్ల్యూఎస్లో అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ పెరగవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ట్రెండ్. క్వశ్చన్ పేపర్ పెద్దగా కష్టమైన క్వశ్చన్లు అయితే లేవు, కానీ క్వశ్చన్ పేపర్ కాంప్లెక్సిటీ కాస్త పెరిగింది. పెయిరింగ్ క్వశ్చన్స్ బాగా వచ్చాయి. ఏ పేర్ కరెక్ట్, ఏ పేర్ నాట్ కరెక్ట్, ఎన్ని నాట్ కరెక్ట్ పేర్స్ ఉన్నాయి. ఈ పెయిరింగ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. అంటే స్టేట్స్, రిజర్వాయర్స్ ఇలాంటి క్వశ్చన్స్, పెయిరింగ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అలానే మనం ఊహించిన విధంగా రామానుజాచార్య మీద క్వశ్చన్, పాలిటీ మీద చాలా స్టాటిక్ క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ సంవత్సరం క్వశ్చన్స్ బైఫర్కేషన్ చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో దాదాపు 17 క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ పేపర్లో పాలిటీ బాగానే డామినేట్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో దాదాపు 15 నుంచి 16 క్వశ్చన్లు వచ్చాయి. కరెంట్ అఫైర్స్లో కూడా 10 నుంచి 12 క్వశ్చన్లు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి అద్భుతమైన క్వశ్చన్స్ దాదాపు 13-14 క్వశ్చన్లు వచ్చాయి. జాగ్రఫీలో 10 నుంచి 12 క్వశ్చన్స్. చరిత్ర, హిస్టరీలో అంటే మొత్తం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్నీ కలిపి 15-16 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంట్లో కూడా 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ వ్యవహారాలు కూడా ఈసారి బాగానే డామినేట్ అయ్యాయి. క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా పేపర్ మరీ కష్టం కాదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కనుక మీరు దగ్గరలో ఉంటే ఇమీడియట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. అదేవిధంగా సీసాట్ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి క్వాలిఫైయింగ్ దాటగలిగితే కనుక ఈ సంవత్సరం 1011 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్ పాస్ అవటం అంత కష్టమైన విషయం కాదు. 110-120 కట్ ఆఫ్లకి అయితే వెళ్ళదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు ఇంకొంచెం 2 మార్క్స్ అంటే 90 మార్క్స్ ఊహించుకోవచ్చు ఈ సంవత్సరం కట్ ఆఫ్. 90 ఉంటే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇది ప్రిలిమ్స్ 2022 విశేషాలు. మరి కొద్దిసేపట్లో మీకు కంప్లీట్ కీ సిఎస్బిఐఎస్ అకాడమీ తరఫున కంప్లీట్ కీ ఏ క్వశ్చన్కి ఏది ఆన్సర్ అనేది కూడా మీకు ఇప్పుడు వీడియో ద్వారా రిలీజ్ అవుతుంది.